ఫ్రెండ్స్, ఆర్టీసీ బస్సుకు ప్రమాదం, 12 మంది పరిస్థితి విషమం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం ఆదబాక జాతీయ రహదారి వద్ద విశాఖపట్నం వైపు నుండి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే స్థానికులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుటికి ఈశ్వరరావుకి సమాచారం ఇవ్వగా వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం మాత్రం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ఎటు చూసినా కానీ కారు కానీ లేదా బస్సు కానీ ఏదో విధంగా అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది డ్రైవర్ల నిర్లక్ష్యమా లేదా కొంతమంది పాదయాత్రలు నిర్లక్ష్యమా తెలియట్లేదు కానీ ఎక్కువైతే ఈ రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.